గుడ్ డే నమస్తే సలాం అలైకుం. నేను మీ ఆస్ట్రేలియన్ అక్కని. సో ఇవాళ నన్ను బక్రా ఎట్లా చేసిర్రు అన్నది మీకు చెప్తా. నేను ఆస్ట్రేలియా లోపల అయితే నేను అప్పుడు కొత్తగా ఉండే అనమాట ఆస్ట్రేలియా లోపల. మా ఇంటి పక్కన పంజాబీ వాళ్ళు ఉంటుండే. ఇక వాడు అంటే వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటుండే ఆ పంజాబీ వాళ్ళ ఇంట్లో. అయితే వాడు ఒక చెల్లి అని ఒక దాన్ని తీసుకొని వస్తుండే. అది వచ్చేసేసి మా అన్న అని వచ్చి కలిసిపోతుండే. తర్వాత నాకేం తెలిసిందంటే అది చెల్లె కాదు, అది గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. దాన్ని పిఆర్లో పెట్టిండు. వాడు ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నాడు. దానికి ముందే పెళ్ళయింది. అయితే వాడు పిఆర్ కోసం అనేసి దాంతో ఒక పిల్లని కూడా కన్నాడు. కనేసేసి ఇక పిల్లని కనంగానే వదిలేసిండు దాన్ని. పిల్లగాన్ని కన్నాడు. కనేసేసి వదిలేసేసి ఇక్కడ వచ్చి బ్యాచిలర్గా కిరాయికుంటుండు. అది ఎప్పుడైతే వాడును వాళ్ళ పెళ్ళాం ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో పిఆర్ కోసము వాళ్ళ ఇంట్లో ఈ పోరి కిరాయికుంటుండేనంట. ఈ అన్న పోరి కిరాయికుంటుండేనంట. అయితే ఇక వాడు ఇంటికెళ్ళి ఏం చేసిండు, మెల్లగా ఈ పంజాబీ దొరికింది, అదేమో తుర్కదుండే. అయితే ఈ పంజాబీ దొరికింది నాకు అనేసి వాడేం చేసిండు, నాకు ఎట్లాగో పిల్లగాడు కూడా పుట్టిండు, పిఆర్ వచ్చేస్తుంది ఒకసారి పిల్లగాడు పుట్టిండంటే అని వాడు మెల్లగా వచ్చేసి మా పక్కింట్లో కిరాయికున్నాడు బ్యాచులర్గా. మా చెల్లె అని దాన్ని చూపిస్తుండే, ఊకే అది వస్తుండే. దాని తర్వాత ఒకరోజు మాకేం తెలిసిందంటే అది చెల్లె కాదు, అది గర్ల్ ఫ్రెండ్, వీని ఇంట్లో కిరాయికుంటుండే ఇట్లా సంగతి అని. తర్వాత ఇక మాకేం తెలుసు అంటే వానికి ఒక తమ్ముడు ఉన్నాడు, కెనడాలో ట్రక్ డ్రైవరు, వాని భార్య డెంటిస్టు. వానికి ఒక 2 years కొడుకున్నాడు అన్న సంగతి మా అందరికీ తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి బస్తీలో. అయితే వాడే ఏమైంది, ఒకరోజు మేము అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినాము. నా నంబర్ వాళ్ళ దగ్గర ఉండే. నాకు ఒకరోజు ఫోన్ చేసి హ్యారీగాడు, బాబీ ఇట్లా మన అనుది పెళ్ళి ఉంది అంటే, అను అంటే వాని గర్ల్ ఫ్రెండ్, మా చెల్లి అను ఉంది కదా దాని పెళ్ళి ఉంది, మీరు రావాలా బాబీ పెళ్ళికి అని అంటే, ఇక సరేలే ఇక పోదాంలే పెళ్ళికి పిలుస్తున్నారు కదా, ఇక వాడి గర్ల్ ఫ్రెండో కాదో అందరు అబద్ధాలు చెప్పినట్టురు, వాడు పాపము అట్లాంటి వాని గర్ల్ ఫ్రెండ్ పెళ్ళికి ఎందుకు పిలుస్తాడు, అది నిజంగానే వాని చెల్లి ఉన్నట్టుంది అనుకొని పెళ్ళికి పోయి చూస్తే ఏముంది, ఆ కెనడా నుంచి ట్రక్ డ్రైవర్ ఎవడైతే వాని తమ్ముడు ఉన్నాడు చూడు, వాడొచ్చిండు, వాడు పెళ్లి కొడుకు, ఇదేమో వీని గర్ల్ ఫ్రెండ్ అన్ను ఎవతుందో అది పెళ్లి కూతురు, వానికి ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేసిర్రు. నేను పరేషాన్ అయిపోయినా, బక్రా అయిపోయినా, నెత్తి మీద గుడ్డేసుకొని కూర్చున్న, ఊరిని అమ్మ ఇదేంద్రా పరిశాను అనేసి. దొంగ పెళ్ళిళ్ళు అనమాట. వాడు ఈ హ్యారీగాడు ఒక సైడ్ ఏమో తుర్కదాన్ని పెళ్లి చేసుకొని పిఆర్ వేసుకోనికి, ఇంకో సైడ్ గర్ల్ ఫ్రెండ్ని ఇంకో దగ్గర షెఫ్ ట్రైనింగ్ చేయించి దాన్ని పిఆర్ వేయించిండు. ఆ పిఆర్ వేయించి దానికి పిఆర్ రాగానే తమ్ముని కెనడాకి వెళ్ళి పిలిచి దానికి పెళ్లి చేసిండు. మేబీ ఇప్పటికి వాళ్ళకి సిటిజన్షిప్ కూడా వచ్చి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట ఇక్కడ పంజాబీ ముండా కొడుకులు. నమ్ముతారో నమ్మరో ఎంత దొంగ సర్టిఫికెట్లలో వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ సిగ్గు తీసిరు. ఆస్ట్రేలియాలో ఎవరన్నా మన తెలుగు వాళ్ళని కానీ ఎవరినన్నా అడగండి, ఎంత సిగ్గు తీసిరంటే దొంగ సర్టిఫికెట్లతోని మొత్తం ముండా కొడుకులు ఇడికి వస్తారు, ట్రక్ డ్రైవర్లు ప్యాకాన్లు అడుగుతారు, దొంగ సర్టిఫికెట్ల మీద లంబడీలు.